మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మరొక దినము చూసే ధన్యత దేవుడి తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులకు పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మరొక దినము చూడగలుగుతున్నామంటే ఇది దేవుని యొక్క కృప వల్లనే మనం చూడగలుగుతున్నాం అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఎంతో మంచిది. కొన్ని సందర్భంలో మనకు ప్రార్థన అవసరత ఉంటున్నది. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనం వెంటనే మోకాలుండి దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవాది దేవుడు ఆ ప్రార్థన వింటాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కొన్ని మన సమస్యలు కానీ, కష్టాలు కానీ, దుఃఖం కలిగినప్పుడు మనకు అతి అవసరమైన ప్రార్థన మనం ఆ సమయంలో దేవుని సన్నిధిలో మన ప్రార్థన చిన్నదైనా కానీ మన అవసరత చాలా అవసరమై ఉన్నది కాబట్టి ఆ ప్రార్థన దేవుడు వింటాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ఇరుదే కాలము దావీదు రాసిన కీర్తన 70వ అధ్యాయము మొదటి వచనం నుంచి మరి చివరి వచనం 5వ వచనం వరకున్న దేవుని యొక్క వాక్యము ధ్యానించబోతా ఉన్నాము. ఈ అంశము చూసినట్టయితే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల అన్ అర్జెంట్ ప్రేయర్ ఫర్ హెల్ప్, అతి అవసరత మరి ప్రార్థన సాయము కావాలి. మరి ఆ సమయంలో దావీదు చేసిన ఈ ప్రార్థనని హృదయ కలము ధ్యానించబోతా ఉన్నాము. అలాగే ఇఫ్ క్యాన్ బి యువర్ ప్రేయర్ వెన్ యు ఆర్ ఎ షార్ట్ ఆన్ టైమ్ అండ్ లాంగ్ ఆన్ నీడ్. నీ ప్రార్థన చిన్నదైనా కానీ నీ అవసరత చాలా పెద్దది అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడతా ఉంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, అండ్ అర్జెంట్ ప్రేయర్ ఫర్ హెల్ప్. మనకు ప్రార్థన అవసరతం చాలా అవసరం ఉన్నప్పుడు మన ప్రార్థన ఒక విన్నపము చిన్నదైనా కానీ మన అవసరత అన్నది చాలా అవసరం కలిగి ఉన్నదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి ప్రార్థన చేశాడు దావీదు అని ఈ సత్యంతో ఈ హృదయ కలవి వాక్యము ధ్యానించబోతా ఉన్నాం. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల అండ్ అర్జెంట్ ప్రేయర్ ఫర్ హెల్ప్, ఇఫ్ క్యాన్ బి యువర్ ప్రేయర్ వెన్ యు ఆర్ ఇన్ షార్ట్ ఆన్ టైమ్ అండ్ లాంగ్ ఆన్ నీడ్. మనకు అవసరత కలిగినప్పుడు మన ప్రార్థన చిన్నదైనా కానీ మనం విన్నపం అనేది దేవునికి మన పూర్ణ హృదయంతో, మన పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో మనం దేవునికి మొరపెట్టినప్పుడు దేవాది దేవుడు ఆ ప్రార్థన విని దేవుడు జవాబుని గ్రహిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. మొదటి వచనం 70వ కీర్తన మొదటి వచనం, దేవా నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము, యెహోవా నాకు సాయంకు త్వరగా రమ్ము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుడు మనల్ని విడిపిస్తాడని మనం విశ్వాసం కలిగి మనం ప్రార్థన చేసినప్పుడు దేవాది దేవుడు దావీదును విడిపించిన దేవాది దేవుడు ఈ హృదయ కాలం నిన్ను నన్ను కూడా విడిపిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మొదట మనం దేవునికి మొరపెట్టడం నేర్చుకోవాలి. ప్రతి విషయంలో కూడా దేవునికి మొరపెట్టడం నేర్చుకున్నప్పుడు దేవాది దేవుడు మనం మొరలు వింటాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ దావీదు అంటున్నారు, దేవా నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. శ్రమలు కానీ, కష్టాలు కానీ, దుఃఖము కానీ, తుఫానులు కానీ ఇవన్నీ వచ్చినప్పుడు మొదట మనము దేవునికి ప్రార్థన చేయాలి. ఇక్కడ దావీదు తన ప్రార్థన ఎలా ఉంటుందంటే, దేవా నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము, యెహోవా నాకు సహాయకుముగా త్వరగా రమ్ము. యేసయ్యా నీవే త్వరగా రమ్ము, నన్ను విడిపించుటకు నాకు సహాయము చేయడానికి నీవు రమ్మని మనం కూడా మన ప్రార్థన విన్నపంలో తెలియచేయాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మన ప్రార్థన చేసిన ప్రతి ప్రార్థన మన విశ్వాసము కలిగి దేవుడి సాయము మాకు చేస్తాడని మనం విశ్వాసంతో మనం చేసినప్పుడు ఆ ప్రార్థన ఆ దేవాది దేవుని సన్నిధికి చేరబడుతుంది. దేవాది దేవుడు ఆ ప్రార్థనను విని మనకు జవాబు అనుగ్రహిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కొన్ని సందర్భంలో శత్రువులు మనల్ని తరుముతుండొచ్చు, లేదా సొంత వారే మనకు శత్రువులుగా మారుతుండొచ్చు, లేదా అనేకులు మన గురించి మరి భయంకరంగా మాట్లాడేవారు కూడా ఉంటారు. ఆ సమయంలో కూడా నువ్వు దేవుని సహాయాన్ని కోరుకోవాలి. ఇక్కడ దావీదు కూడా చూసినట్టయితే 2వ వచనము, నా ప్రాణం తీయగోర్చి వారు సిగ్గుపడును, అవమానముందును గాక. నాకు కీడు చేయవారందరూ వెనుకకు మళ్లింపబడి సిగ్గునందురు గాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దావీదు ఎలా ప్రార్థన చేస్తున్నాడంటే ఒక స్నేహితునికి ఎలాగా చెప్తామో దేవునికి ఆ రీతిగా తెలియజేస్తాడు. నా ప్రాణము తీయగోర్చి వారు సిగ్గుపడి అవమానముందురు గాక. ఎవరైతే మనల్ని కష్టపెడుతున్నారో, ఎవరైతే మనల్ని దుఃఖం కలిగిస్తున్నారో, ఎవరైతే మనకు బాధ కలిగిస్తున్నారో వారందరి నుంచి విడిపించు దేవా అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే నా ప్రాణం తీయగోర్చి వారు సిగ్గుపడి అవమానముందురు గాక, నాకు కీడు చేయగోర్చు వారందరూ వెనుకకు మళ్లింపబడు సిగ్గునందురు గాక. మన శ్రమలు కానీ, మన కష్టాలు కానీ, మన బాధల నుంచి మనం దేవునికి మొరపెట్టినప్పుడు ఆ ప్రార్థన దేవుడు వింటాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. 35వ కీర్తన 4వ వచనం చూసినట్టయితే, నా ప్రాణము తీయగవారు సిగ్గు అవమానము కలుగురు గాక, నాకు కీడు చే ఆలోచించి వారు వెనుకకు మళ్లింపబడి
లజ్ పడుదురు గాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, అలాగే చూసినట్లయితే 26 వచనం, 35 కీర్తన 26 వచనము, నా నా అపాయం నుంచి సంతోషించి వారందరూ అవమానంను నొందురు గాక, లజ్జపడుదురు గాక. మరి నా మీద అతిశయపడు వారందరూ కూడా సిగ్గుపడి అపకీర్తులు గాక అనే మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దావీదు ప్రార్థనలో ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే, తనను ప్రాణం తీసే వారందరూ కూడా అవమానం పొందురు గాక. కొన్ని సందర్భముల్లో మనం ప్రార్థన చేసినప్పుడు ఇది నెరవేర్చబడును గాక. మనం ప్రార్థన చేసినప్పుడు చివరిలో మనం ఆమెన్ అంటాము. ఆమెన్ అనగానే దాని అర్థం ఏంటంటే, అవన్నీ కూడా దేవుడు నెరవేర్చి, ఆ ప్రార్థన విన్నపములు అన్నీ కూడా దేవుని సన్నిధికి నెరవేర్చబడినాయి కాబట్టి దేవుడు ఆ ప్రార్థనలన్నిటిని కూడా నెరవేర్స్తాడని ఆమెనని మనం పలుకుతాము ప్రార్థన తర్వాత. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దావీదు కూడా ఇక్కడ ఏం చేస్తున్నాడంటే, తన శత్రువులు ఎవరైతే తన ప్రాణం తీయగోర్చున్నారో వారందరూ కూడా మరి సిగ్గుపడి అవమానం నొందురు గాక. ఎవరైతే మనల్ని కష్టపెడుతున్నారో, ఎవరైతే మనల్ని బాధ పెడుతున్నారో, ఎవరైతే మనల్ని శోధనిస్తున్నారో వారందరూ కూడా దేవుడు చూసుకుంటాడు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన దేవుడు వింటాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. కొంతమంది మనల్ని చూసి సంతోషించేవారు ఉంటారు. మన దుఃఖంలో బాధలు కలిగినప్పుడు, మన వేదనలో ఉన్నప్పుడు కూడా వారు సంతోషిస్తుంటారు. అలాంటి వారి గురించి కూడా దావీదు ఏమంటున్నాడంటే, ఇక్కడ 3వ వచనంలో, ఆహా ఆహా అని పలుకువారు తమకు కలిగిన అవమానం చూసి విస్తేయం ఉందురుగాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనల్ని చూసి మనల్ని అవమానపరిచేవారు, మనల్ని చూస్తే, మన స్థితిగతులు చూస్తే, మరి దేవుని సేవలో, దేవుని పరిచర్యలో నువ్వు వెళ్తున్నప్పుడు అనేక అవమానాలు వస్తాయి, అనేక నిందనలు వస్తాయి, అనేక శ్రమలు వస్తాయి, అనేక కష్టాలు వస్తాయి. ఆ సమయంలో మనం ప్రార్థన చేసినప్పుడు దేవాది దేవుడు అవన్నిటి నుంచి విడిపిస్తాడు. మనల్ని ఎవరైతే చూసి సంతోషించారో వారి గురించి దావీదు పలుకుతున్న మాట, ఆహా ఆహా అని పలుకువారు తమకు కలిగిన అవమానంలో చూచి విస్తేయం ఉందురుగాక. వాళ్ళందరూ కూడా మరి ఆ సమయంలో మనము దేవుని సన్నిధిలో దేవుని చిత్తానుసారంగా మనం జీవించినప్పుడు దేవాది దేవుడు మన ప్రార్థన విన్నపములు విని వారందరూ తిరిగి అవమానం పొందురుగాక అని దావీదు తన ప్రార్థన చేస్తూ ఉంటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన మొరలు వింటున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనకు అనేక పెద్ద పెద్ద సమస్యలు ఉన్నప్పుడు కొద్ది సమయం మోకాలుండే ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. దావీదుకు అనుభవం ఉన్నది. దేవుని సన్నిధిలో మరి ప్రార్థన విన్నపంలో దేవునికి తెలియజేసే అనుభవం దావీదు జీవితంలో ఉన్నది కాబట్టి ప్రతి సమస్య వచ్చినప్పుడు, ప్రతి కష్టం వచ్చినప్పుడు, శత్రువులు తరుముతున్నప్పుడు, శత్రువులు ప్రాణం తీయగోర్చున్న సమయంలో అవన్నీ కూడా దేవునికి మొరపెడుతున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల అవన్నిటి నుంచి కూడా విడుదల పొందుకోవాలని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. 70వ కీర్తన మరి 4వ వచనం చూసినట్టయితే, నిన్ను వెతుకువారు నీ గురించి ఉస్తాదని సంతోషించురుగాక. హల్లెలూయా. దేవుని కొరకు వెతుకువారు, దేవుని కొరకు ఎదురు చూసేవారు మనం చూస్తాం కదా. యెషయా గ్రంథంలో ఉంటుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, యెషయా గ్రంథంలో చూసినట్టయితే 40వ అధ్యాయము 31వ వచనం, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిలకగా నడిచిపోతురు. అంటే దేవుని కొరకు ఎదురు చూసేవారు వారు నూతన బలాన్ని పొందుకుంటారు. అంటే మనం దేవుని సన్నిధిలో దేవునిని కనిపెట్టుకొని దేవుని కొరకు ఎదురు చూస్తున్నప్పుడు ఆ బలాన్ని పొందుకుంటాము. దేవుని సంగమా, దేవుని ప్రజల, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలంను పొందుకుంటారు. మనం దేవుని కొరకు ఎదురు చూస్తూ సమస్తము దేవుని చేతులకు మనం అప్పచెప్పినప్పుడు మనం నూతన బలాన్ని పొందుకుంటాము. అలాగే మరి వారు పక్షిరాజు వల్ల రెక్కలు చాపి పైకి ఎగురుతారు. పక్షిరాజు ఎలాగైతే రెక్కలు చాపి ఆకాశంలో ఎగురుతుందో, దేవుని యందు విశ్వసించిన బిడ్డలు, దేవుని మీద ఆధారపడిన బిడ్డలు ఆ రీతిగా వారు పక్షిరాజు మరి ఆ రెక్కలు చాపి ఎలాగైతే పైకి ఎగురుతుందో అలాగే వెళ్తారు. అల్యక పరిగెత్తుతారనే మాట కూడా జ్ఞాపకం వచ్చేబడుతుంది. సొమ్మసిలకగా నడిచిపోతారు. వారు ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ దుఃఖం వచ్చినా దేవుని వైపు చూసి వారు ముందుకు సాగిపోతారనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, మన ఆత్మీయ జీవితంలో కూడా మన దేవుని కొరకు ఎదురు చూసినప్పుడు నూతన బలాన్ని పొందుకుంటాము. మనకు ఎన్నో శ్రమలు ఉండొచ్చు, ఎన్నో కష్టాలు ఉండొచ్చు, ఎన్నో ఇబ్బందులు ఉండొచ్చు, కానీ అవన్నిట్లో కూడా నువ్వు దేవునిని గణపరిచే బిడ్డగా ఉన్నప్పుడు, దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ఉన్నప్పుడు దేవుని
యందు నువ్వు ఆనందించగలుగుతావు అన్న సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నిన్ను వెతుకువారు నీ గురించి ఉస్తాదని చేసి సంతోషించుదురుగాక. దేవునిలో మనం ఉన్నప్పుడు ఒక సంతోషం కలుగుతుంది. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా నువ్వు దేవుని వైపు చూసినప్పుడు సంతోషించగలుగుతావు. ఎందుకంటే దేవునిని వెతుకు వారి జీవితాలు సంతోషముతో ఉంటాయి. యేసే సన్నిధిని కనిపెట్టుకునే వారి జీవితాలు ఎప్పుడు కూడా ఇన్ని శ్రమలు కష్టాలు కలిగిన అవన్నీ కూడా మర్చిపోయి దేవునిలో ఆనందించగలుగుతారు. అపోస్తులైన పౌలు తన జీవిత కాలంలో మరి ఎన్నో శ్రమలు పొందుకున్నాడు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల అపోస్తుల కార్యము 10వ అధ్యాయము మరి అపోస్తులైన పౌలును శీలను బంధించి జైళ్లలో వేసినప్పుడు కూడా వారు దేవుని మహిమపరిచారు. ఒక దిక్కు శరీరం అంతా కూడా గాయపడి ఉన్నది, రక్తాలు కారుతున్న సమయంలో ఆ రాత్రికాల సమయంలో వారు పాటలు పాడుతూ దేవుని మహిమపరిచి అక్కడున్న తోటి ఖైదీలతో పాటు ఆ ఒక అధికారిని రక్షణ మార్గంలో నడిపించారంటే వారు ఎక్కడ ఉన్న దేవుని బిడ్డలు సంతోషముతోనే ఉంటారు అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. దేవుడు మనలో ఉన్నప్పుడు, యేసే మన హృదయంలో ఉన్నప్పుడు ఆ సంతోషం మనకు కూడా కలుగుతుంది. దావీదు అందుకే అంటున్నాడు, నిన్ను వెతుకువారు నీ గురించి ఉస్తాదని సంతోషించుదురు కదా, నీ రక్షణ ప్రేమించువారు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, మనకు రక్షణ ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా రక్షణ ఉన్నది అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. నీ రక్షణ ప్రేమించువారు దేవునిని మహిమపరచబడును గాక అని నిత్యము చెబుదురు గాక. హల్లెలూయా. రక్షణ అనుభవము నీ ఆత్మీయ జీవితంలో హృదయ కలము యేసు ప్రభు నీ హృదయంలో ఉంటే నువ్వు సంతోష గానములతో దేవుని మహిమపరచగలుగుతావు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, రక్షణ అనుభవం కలిగిన వారు, రక్షణను ప్రేమించి వారందరూ దేవుని మహిమపరచబడును గాక అని నిత్యము చెప్పుకొందురు గాక. నిత్యము బ్రతికినంత కాలము దేవుని కొరకు జీవిస్తారు. వారు దేవుని సన్నిధిలో దేవునిని కనిపెట్టుకొని వాక్యానుసారంగా వాక్యాన్ని వెతుకుతూ దేవునిని ప్రేమించే బిడ్డలు, ఆ రక్షణ అనుభవం కలిగిన బిడ్డలు ఎప్పుడు కూడా సంతోషముతోనే మరి వారు జీవిస్తారని మాట జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల, నీ రక్షణను ప్రేమించేవారు, దేవుని రక్షణ ప్రభు అయిన యేసు క్రీస్తును ప్రేమించేవారు వారి జీవితాలు ఎప్పుడు కూడా దేవునిని మహిమపరచబడును గాక అని నిత్యము చెప్పుకుందరు గాక. నిత్యము దేవునిని ఘనపరిచే బిడ్డలు, దేవునిని మహిమపరిచే బిడ్డలు దేవుని సన్నిధిలో ఆనందగానములు చేయగలుగుతాము. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, ఎప్పుడు మనం దేవునిలో సంతోషంగా ఉండగలుగుతామంటే మన హృదయంలో యేసయ్యకు చోటు ఇచ్చినప్పుడు, మనం యేసయ్య సన్నిధిలో మనం నడుచుకున్నప్పుడు, యేసయ్య మార్గంలో మనం నడిచినప్పుడు గొప్ప సంతోషము మనకు కలుగుతుందనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడతా ఉంది. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, దావీదు దేవునిని ఇక్కడ గణపరుస్తున్నాడు, దేవుని మహిమపరుస్తూ ఉన్నాడు. అలాగే తన విన్నపములన్నీ కూడా దేవునికి తెలియజేస్తూ ఉన్నాడు. మొదట మనం చూసినట్టయితే 3 వచనంలో దేవునికి విన్నపములు తెలియజేస్తాడు. దావీదు తన శ్రమలను జ్ఞాపకం చేశాడు, తన కష్టం జ్ఞాపకం చేశాడు, తన శత్రువులు తనను తరుముతున్నారని జ్ఞాపకం చేశాడు. వారందరినీ కూడా మరి అవమానం పొందురుగాక అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. 4వ వచనంలో మరి దేవునిని ఘనపరిచే బిడ్డలు సంతోషించురు గాక అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, 5వ వచనం చూసినట్టయితే నేను శ్రమలు పాలైతుడి నేను మాట జ్ఞాపకం చేయబడతా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల, నేను శ్రమలు పాలైన దీనుడైతేనే దేవా నన్ను రక్షించుటకు త్వరగా రమ్ము, నాకు సహాయము నీవే నా రక్షణకర్త, నీవే యెహోవా, ఆలస్యము చేయకము. 5వ వచనంలో తిరిగి దేవునిని తన విన్నపంలో తెలియజేస్తూ, అయ్యా నువ్వు రావాలి, నాకు సహాయం చేయాలని దేవుని కోరుతా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, దేవా నన్ను రక్షించుటకు త్వరగా రమ్ము, దేవా నన్ను రక్షించుటకు త్వరగా రమ్ము. మనం శ్రమలో ఉన్నప్పుడు మన ప్రార్థన ఈ రీతిగా ఉండాలి. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, అలాగే నాకు సాయము నీవే నా రక్షణకర్త, నాకు సాయము నీవే, నా రక్షణకర్త నీవే, ఏవో ఆలస్యం చేయకుము. నీవే యేసయ్యా, నన్ను విడిపించగలిగే దేవాది దేవుడు, నన్ను రక్షించగలిగే దేవాది దేవుడు, నువ్వు నన్ను విడిపిస్తున్నావు అని విశ్వాసంతో నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు నేను విడిపిస్తాడు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, మనం చూసాము దావీదు దేవునికి మొరపెడతా ఉన్నాడు. మొదటగా దేవా నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము,
దేవునికి మనం ప్రార్థన చేయాలి. దేవా, నీవు నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. అలాగే యెహోవా, నాకు సహాయంకు త్వరగా రమ్ము. నన్ను విడిపించు, నాకు సహాయం చేయవాడు నీవే. ఈ లోకంలో మనం బ్రతికినంత కాలము దేవుని యొక్క సహాయం మనకు అవసరం ఉన్నదే. మనం ప్రతి హృదయ కాలం చూడగలుగుతున్నామంటే అది దేవుని కృప వల్లనే చూడగలుగుతున్నాము. మనం దేవుని యొక్క సహాయాన్ని పొందుకోవాలి. మనం చేసే పనులప్పుడు, మనం ఏదైనా శుభకార్యం కానీ ఏదైనా మొదలు పెడుతున్నప్పుడు మొదట ప్రార్థనగా మొదలు పెట్టాలి. ప్రార్థనతోనే నీ జీవితాన్ని ముందుకు సాగించాలి. దేవుని సంగమా, దేవుని ప్రజలారా, అండ్ అర్జెంట్ ప్రేయర్ ఫర్ హెల్ప్, అతి అవసరత ప్రార్థన, ఒక సాయం కావాల్సినప్పుడు నీ ప్రార్థన ఎంతసేపు అని కాదు, కానీ నీ హృదయానుసరంగా 2 మాటలు ప్రార్థన చేసిన ఆ మాటలు దేవుడు వింటాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అన్ అర్జెంట్ ప్రేయర్ ఫర్ హెల్ప్, ఇట్ క్యాన్ బి యువర్ ప్రేయర్ వెన్ యు ఆర్ బి షార్ట్ ఆన్ టైమ్ అండ్ లాంగ్ ఆన్ నీడ్. లాంగ్ ఆన్ నీడ్. మన ప్రార్థన అవసరత ఉన్నప్పుడు, మనం ఎలాంటి స్థితిలో ఉన్నా, నువ్వు ఎక్కడ ఉన్నా, నువ్వు దేవుని సన్నిధిలో నీ హృదయానుసరంగా నువ్వు ప్రార్థన చేయగలిగితే దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఏదో పెద్ద సమస్య ఉన్నది, గంటసేపు ప్రార్థన చేయాలని కాదు, కానీ నీకు అవకాశం ఉన్నప్పుడు గంటల కొద్దీ దేవుని సన్నిధిలో గడపు. నీకు అవసరాన్ని బట్టి, ఒకవేళ నీకు అప్పుడే ప్రార్థన అవసరం చాలా ఉన్నప్పుడు 2 మాటలైనా హృదయానుసరంగా ప్రార్థన చేయి. దేవుడు ఆ ప్రార్థనను వింటాడు, జవాబుని గ్రహిస్తాడు. దావీదు ఒక ప్రార్థన దేవుడు విన్నాడు. దేవుని సంగమా, దేవుని ప్రజలారా, అందుకే దావీదు ఈ ప్రార్థన దేవునికి చేస్తూ ఉన్నాడు. నా ప్రాణము తీగోర్చువారు సిగ్గుపడి అవమానం నందురుగాక, నాకు కీడు చేయువారు వెనుకకు మళ్లింపబడి సిగ్గునందురుగాక. ఆహా ఆహా అని పలుకువారు తమకు కలిగిన అవమానంను చూచి విస్మయపడుదురుగాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనం దేవుని వైపు చూసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన మొరవలు వింటాడు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఒక సత్యాన్ని నమ్మాలి. ఈ ప్రార్థన దేవుడు వింటున్నాడు, దేవుడు నాకు సహాయం చేస్తాడు, దేవుడు నాకు విడిపిస్తాడు అని నువ్వు విశ్వాసము కలిగి నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా నీ అవసరతలకు దేవుడు సహాయం చేస్తాడు, నిన్ను విడిపిస్తాడు, నిన్ను ఘనపరుస్తాడు, దేవుడు నిన్ను మహిమపరుస్తాడు. దేవుని వాక్యం ఏమంటుందంటే 91వ దావీదు కీర్తనలో చూసినట్టయితే, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని విడిపించెదను అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవునిని మనం ప్రేమించినప్పుడు మన పూర్ణ హృదయంతో, మన పూర్ణ శక్తితో మనం దేవుని ప్రేమించినప్పుడు దేవుని వాక్యం ఉంటుంది, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదును, అతడు నా నామం మెరిగిన వాడు గనుక నేను అతన్ని గణపరచెదను, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడయ్యును, అతన్ని విడిపించెదను, అతన్ని గొప్ప చేసేదను, దీర్ఘాయు చేత అతన్ని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించెదను. హల్లెలూయా. మనం దేవుని మీద ఆధారపడినప్పుడు ఈ మాటలు ఈ 91వ దావీదు కీర్తనలో ఈ యొక్క 14వ వచనం నుంచి 16వ వచనం వరకు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుడు కూడా మన గురించి ఈ మాటలు పలికినప్పుడు మనం దీవించబడతాం, ఆశీర్వదించబడతాము, మనం విడిపించబడతాము. ఎందుకంటే మనం దేవుని ప్రేమించే బిడ్డలుగా ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా విడిపిస్తాడు, తప్పకుండా ప్రతి సమస్య నుంచి, కష్టాల నుంచి మనల్ని విడిపిస్తాడు. ఎందుకంటే మనం దేవునిని ప్రేమించేవారు. అందుకని అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదును, అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతన్ని ఘనపరచెదను. అట్టి కృప దేవుడు మనకు కూడా అనుగ్రహించును గాక. మనము దేవుని ప్రేమించినట్టయితే దేవాది దేవుడు మనల్ని ప్రేమిస్తాడు, మన సమస్యల నుంచి, మన కష్టాల నుంచి మనల్ని విడిపిస్తాడు. అట్టి కృప హృదయ కలుపు దేవుడు మనందరికీ దయచేయును గాక. అట్లా దేవాది దేవుడు అట్టి రీతిగా మనల్ని బలపరిచిన గాక. మన ప్రతి సమస్య నుంచి విడుదల మనకు దేవుడు దయచేయును గాక. ప్రతి శత్రువుల నుంచి మనకు విడుదల దేవుడు దయచేయును గాక. ప్రతి అపాయం నుంచి దేవుడు మీకు విడుదల అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా దేవా, నీకు వందనములు, స్తోత్రములు. నేను హృదయ కలము 70వ కీర్తన మరి దావీదు రాసిన కీర్తన ద్వారా మాతో మాట్లాడిన దేవా, నీకు వందనములు, స్తోత్రములు. నాయన ప్రభా తండ్రి, అతి అవసరత ఉన్నప్పుడు నాయన ప్రభా నీకు మొరపెట్టినప్పుడు నాయన నువ్వు విడిపిస్తావని
నువ్వు వాగ్దానం చేత మాతో మాట్లాడిన దేవానికి వందనములు. దావీదుకు తోడైన దేవా హృదయకల మాకు కూడా నువ్వు తోడైయుండి మనల్ని కాపాడుతూ మనల్ని విడిపిస్తున్న దేవానికి వందనములు స్తోత్రము చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. నీ వాక్యం బిడ్డలు కూడా నేను ఏ సమస్యలో ఉన్నా, ఏ కష్టంలో ఉన్నా, ఏ దుఃఖంలో ఉన్నా, ఏ బాధలో ఉన్నా నేను వారు నీకు మొరపెట్టినప్పుడు ఆ మొరలను వింటావని, నేను ఆ మొరలకు తిరిగి జవాబు అనుగ్రహిస్తావని తండ్రి నీ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడి మనల్ని బలపరిచినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానయ్యా. అదే రీతిగా మా సేవకులను మా సేవకురాలను కాపాడండి. వారు చేస్తున్న పరిచర్యని దీవించండి. భారతదేశాన్ని దీవించండి. భారతదేశంలో జరుగుతున్న నీ పరిచర్య అంతటి కూడా నేను రెండంతుల ఆత్మ కలిగి నేను నీ భక్తులు నీ సేవకులు చేస్తున్న పరిచర్యను దీవించి ఆశీర్వదించండి. అలాగే ఫేత్ మినిస్ట్రీస్ మందిరాన్ని దీవించండి, ఆశీర్వదించండి. నేను ప్రభా తండ్రి మరి హైదరాబాద్లో విషయంలో కూడా నీ కృప చూపించండి. నేను హైదరాబాద్లో కూడా తండ్రి మరి నేను నీ యొక్క సర్వీస్ని ప్రారంభించడానికి, నేను నీ యొక్క హైదరాబాద్లో కూడా పరిచర్య ప్రారంభించడానికి నీ చిత్తంలో ఉన్నట్టయితే రాబోయే దినాల్లో నేను హైదరాబాద్ ప్రాంతంలో కూడా పరిచర్య జరిపించడానికి నీ కృప ద్వారా సహాయం చేయమని తండ్రి ఈ రోజంతట్లో కూడా నీ కృపలో మనల్ని వర్ధిల్ల చేసి కాపాడమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ యొక్కయో త్రియేక నామంలో ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలు మీకు మీ కుటుంబములకు తోడై నీడై ఇడును గాక. ఆమేన్.